పేపర్ అటుకులతో చుడవ ఎలా చేయాలో చూపిస్తాను. స్నాక్స్‌కి గానీ, మార్నింగ్ టిఫిన్స్‌కి గానీ చాలా బావుంటాయి. ట్రై చేయండి. స్టవ్ మీద మందంగా ఉన్న కడాయిని పెట్టేసుకొని దాంట్లో అటుకులు వేసుకోవాలి. ఇలా వేసుకొని లైట్‌గా అడుగు మాడకుండా అటుకుల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా కరకరగా ఉంటే సరిపోతుంది. పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే గిన్నెలో బోల్ ప్యాలల్ని వేసుకోవాలి. ఇలా వేసేసుకొని వీటిని కూడా అడుగు మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే గిన్నెలో తగినంత ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పల్లీలు, పుట్నాలు వేసేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుందండి. ఇలా లైట్గా ఇవి ఫ్రై అయిపోయాక దీంట్లో చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాక దీంట్లోనే కొంచెం వెల్లిపాయ, అలాగే కలర్ కోసం లైట్గా పసుపు, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోండి. అన్నీ మంచిగా ఫ్రై అయిపోతాయి ఇలా కలిపేసుకుంటే. మంచిగా ఇలా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. వెడల్పాటి గిన్నెలో మనం ఫ్రై చేసుకున్న అటుకుల్ని వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకున్న బోలు పేలల్ని వేసుకోవాలి. వీటిని మొత్తం కలిసేలాగా కలుపుకొని బయట షాప్లో దొరుకుతుంది కదా కార మిక్సర్ అంటారా, అది కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాక పోపు అనేది పూర్తిగా చల్లారిపోయాక దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కొంచెం చల్లారాక చేతితో కలుపుకోండి. మనకు పేపర్ అటుకులు పోపు అనేది రెడీ అయిపోతుంది. పేపర్ అటుకులతో చుడవ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగా టేస్ట్ ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే.